అనకాపల్లి జిల్లాలో వింత ఆచారంతో జాతర. మన హిందువుల పండుగలకు లోటు ఉండదు. స్థానిక ప్రాంతాలలో వారి వారి ఆచార వ్యవహారాలను బట్టి పండుగలు జాతరలు జరుపుకుంటారు. కొన్ని పండుగలు విచిత్రంగా వినూత్నంగా ఉంటాయి. ఆ వింత ఆచారంతో సాగే జాతరను ఒక పండుగలా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో జరుపుకుంటారు. మత్స్యకారులు దేవుడిగా భావించే ఈ నూకతాత మాఘ అమావాస్య రోజు రాత్రి జాతరతో ప్రారంభించి మరుసటి రోజు సాయంత్రంతో ముగిస్తారు. నూకతాత పిక్కి అనే వంశానికి చెందిన మత్స్యకారుడు. మత్స్యకారులకు మంచి చెడు దిశానిర్దేశం చేసేవాడట. అలా నూకతాత మత్స్యకారులకు దేవుడిగా కొలిచేవారు. నూకతాతకు 2 ఎడ్లు ఉండేయట. వాటి పోషణంతా నూకతాత చూసుకునేవాడట. కొంతకాలం తర్వాత నూకతాత మరణిస్తే ఆ 2 ఎడ్లు నూకతాత మృతదేహాన్ని సముద్ర దెబ్బల్లోకి తీసుకెళ్లి పూడ్చాయని మత్స్యకారుల నమ్మకం. అనంతరం అక్కడే ఆ 2 ఎడ్లు కూడా మరణించాయని పూర్వీకులు చెప్పుకుంటున్నారట. అప్పటి నుండి నూకతాత ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య మరుసటి రోజు పూజారిని నూకతాత ఆవహిస్తారని, అలా ఆవహించిన పూజారిని బోయపాడు తీరంలో సముద్ర పుణ్యస్నానం చేయించి వస్తూ ఉంటే రహదారి పొడవునా మత్స్యకారులు నేల మీద పడుకుంటే వారి మీద నుండి పూజారి నడిస్తే సకల పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. మా గ్రామ పెద్దలకి, మా ఊరి గ్రామ దేవతలకి, మా నాగతాతకి అంటే ఈ తాత కథ మా తాతలు చెప్పారు. మాకు ఎలా చెప్పారంటే, మా ఊరు పెంకెళ్ళి దెబ్బని కరవాకిన సముద్ర పక్కనే ఉండేవాళ్ళండి మా వాళ్ళందరూ. అలాగా ఏటకెళ్ళి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ రోజు కార్తీక పౌర్ణమి అంటే నోములు వేసుకుంటున్నారంట. కార్తీక పౌర్ణమి వచ్చేస్తుంది, చింతపల్లి పర్వతం ఇరిగి పడిపోద్ది, వాయుగుండ ముంచిపోద్ది, వెళ్ళిపోతారు రెండంటే చేపలు ఎక్కువ నాగడంలో నాశ పుట్టేసి అలా ఆగిపోయారంట. ఆగిపోతే ఆయన వాయుగుండం వచ్చి ముంచేసిందంట. ముంచేస్తే ఆ ఊరు వదిలేసి బిచ్చిరాజుపేట అని మా వాళ్ళు వెళ్ళిపోయి కొన్ని రోజులు నివాసం అక్కడ ఉన్నారండి బిచ్చిరాజుపేటలో. అక్కడ దుర్గమ్మ గుడి కట్టుకొని అక్కడ పూజ చేసుకున్నారండి. అలా కొన్ని రోజుల తర్వాత మన కొలవిరితో మనం మర్చిపోతాం, మన ఊరు మనం పోదాం. అలాగని ఒక రాజీ అన్న అతను ఈ ఊరు వచ్చి ఇల్లు కట్టేట్టుకున్నాడు. అలాగ ఆయన్ని పెట్టి ఒకరు వచ్చి అక్కడ పెట్టుకున్నారంట. కొన్ని కొంపలు అవరే అన్నమాట. పెడితే ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు అంటే రాజీపేట వెళ్తున్నానంటే ఆయన రాజీ, ఆయన ఇల్లు కట్టుకున్నవాడు కాబట్టి ఊరి పేరు ఆయన పేరే, రాజీ పేరే. ఆయనకి 3 కొడుకులు పుట్టారు. మోలాయ, పేరాయ, నోకతాన్న 3 కొడుకులు పుట్టారు. ఆ 3 కొడుకులని పుట్టిన తర్వాత పెద్దలు అయిన తర్వాత మా ఊరు ఎజ్జలోలు అనేసి ఒక ఊరి నుంచి ఊరు వచ్చారండి. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయిని ఈ నోకతాత పెళ్లి చేశారండి. చేస్తే వాళ్ళ అమ్మవారు ఏం చేసిందంటే, నాకు జ్యోతి పెట్టరా, నా పిల్ల నీ ఇంటికి వచ్చింది, నాకు జ్యోతి పెట్టాలని అడిగిందండి. అడిగితే నా పాల దొరకమ్మ ఉంది, నా పాల కోదంటుంది, నీకు జ్యోతి పెట్టనన్నారు. పెట్టనంటే కాకినాగదని కొన్ని రోజులు అలా చాలా హింసలు పెట్టి చాలా బాధలు పెట్టిన తర్వాత సమాధి చేసేసిన తర్వాత కరవాకిన చేపల వాళ్ళకి మనుషులు రాకుండా చేసేసి ఇక్కడ ఈయన్ని చంపేసి ఆయనకి మైసూరు ఎడ్లు ఉండి అంట, మైసూరు ఎడ్లని ఉండి అంట. ఈయనకి ఆ ఎడ్ల ద్వారాగా ఎట్టుకెళ్ళి సమాధి చేసేసి ఆ ఎడ్లు కూడా సందట్లోకి వెళ్ళి ములిగి దెబ్బకొచ్చి చచ్చిపోయాడు. వెనక అతనికి అలాగా సమాధి అయిపోయాడు అనమాట. ఆ తాత ఏం చేశాడంటే, ఆ శక్తిని అడిగాడంట, నువ్వు నన్ను తీసుకుపోతున్నావు, నా పేరేటని అడిగితే మహాశివరాత్రి అన్నాడు, మహాశివుడు పూజ, నువ్వు అలా అంటే మహాశివుడు భార్య ఆదిశత్తువు, నేను అమావాస్య నాడు ఆదివారము నీకు ఎప్పుడు పూజ ఉంటుంది, నా చేతిలో నిర్ణయిపోయి కాబట్టి ఏటాటికి నీ పూజలు ఇలా చేస్తూనే ఉంటారు. ఆ పూజలు కాక ఎవడు మొక్కుకుంటే ఆడికి వారానికి 3 పూజలు, లచ్చివారం, ఆదివారం, ప్రతిరోజు పూజలే ఉంటాయి. నీకు ఎప్పుడు నువ్వు విలవేల్పుడుగా పేరు అవుతావు, నువ్వు మానవుడై పుట్టినా మాధవుడు అవుతావు, దానవుడు అవుతావు. తర్వాత తల్లి, తండ్రి, గురువు, దాద, మాకు నోకతాతే దాద, ఒక దాదానే లెక్క చేసుకుంటాం అనమాట మేము. ఆ తాతకి అంత పేరు అంత ప్రతిష్ట ఉంటుంది కాబట్టి మాకి కష్టం అనుభూతప్పటికి నేనున్నాను అనేసి వస్తాడు అనమాట. డబ్బులు, ఎండులు, బంగారాలు ఎవడ కష్టంలో పెట్టి కంపల్సరిగా మాకు తోడుగా ఉంటాడు ఆ తాత. అందుకే తాత పూజ మేము కంపల్సరిగా చేసుకుంటాం. ఈ జాతరను మత్స్యకారులు ఒక మహోన్నత జాతరలా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో ఏ ఇంటి వద్ద మాంసాహారం ముట్టరు. ఏ పండుగకు ఉపాధి కోసం దేశం నలుమూలల్లో ఉన్న మత్స్యకారులు అందరూ హాజరవుతారు. విశేషం ఏమిటంటే మత్స్యకార గ్రామంలోని ప్రజలు ఈ జాతర సందర్భంగా ఎటువంటి మాంసాహారాన్ని తీసుకోకుండా ఎంతో పవిత్రంగా ఉండి నూకతాత స్పర్శ తగిలేలా పూజా కార్యక్రమాలు నిర్వహించడం ప్రత్యేకత. మాది రాజపేట అండి.
మాది రాజపేట అండి. ఈ ఊర్లో నూకతాత జాతర చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. మేమంటే ఇక్కడ తాత శివరాత్రి వెళ్ళిపోయి మరుసటి రోజు ఇక్కడ తాత వస్తారు. మేమందరం ఇగో నుంచుంటాం, ఇలా కూర్చొని పడుకుంటాం. పడుకున్న తర్వాత మా మీద నుంచి దేవుడు వెళ్తాడు. అదే పాటం అంటారు. అలా పడితే మాకున్న బాధలు కష్టాలు తగ్గిపోతాయి అనేసి మాకు ఒక చిన్న ఉంటుంది. అంతే ఇంకేం మాకు మంచి జరుగుతుంది అనేసి మాకు నమ్మకం తాత మీద. చాలా బాగుంటుంది. మైక్ సెట్లు అన్నీ బాగా పెడతారు. లైట్ సెట్టింగ్లు అవి బాగా పెడతారు. ప్రతి సంవత్సరం మేము పాల్గొంటామండి. ప్రతి ఒక్క సంవత్సరం ఏ ఊర్లో ఉన్నా ఈ రాజపేటలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి చిన్న ఊర్లో వెళ్ళిపోయి బ్రతుకుతారు. ఎక్కడ బ్రతికినా ఈ పండగకి మాత్రం కంపల్సరీగా హాజరవుతారు. ఈ పండగకి, తాత పండగకి రావాలి, వస్తాం కూడా మేము. ఎందుకంటే మాకు తాత అంటే అంత నమ్మకం. తాత గురించి ఏం మొక్కున్నా సరే కంపల్సరీగా అవుతుంది. అది మాత్రం గ్యారంటీ. మేము సందుల్లోకి వెళ్తే చేపలు పడతాయని, మా పిల్ల పాపలు బాగుంటారని, మాకు జాబులు వస్తాయని, ఏవోటి మొత్తానికి చదువు పరంగా కానీ తాతను మొక్కుంటే అవుతుంది. ఇంటర్లపాది ముక్కు చెల్లించుకుంటామండి. ఊరల్లపాది, ఇంటర్లపాది కాదు, ఊరల్లపాది ప్రతి ఒక్కరు కూడా ముక్కు చెల్లించుకుంటారండి. చాలా ఇదిగా ఉంటుంది. ఇంకా ఎండ కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు. బాగా ఎండలో కూడా 10-11 గంటల నుంచి 3 గంటల వరకు కూర్చుని రోజులు కూడా ఉన్నాయండి. తాత వచ్చేసరికి తాత ఏ టైంకి వచ్చినా మేము కంపల్సరీగా తిండి తిప్పలు మనిషి కూర్చుంటామండి. శనగపప్పు, అరటిపళ్ళు పెడతాం. ఖజ్జూరం. ఇది ఎందుకు పెట్టరు మాంసాలు అంటే? మాంసాలు గట్ట ఏం పెట్టండి. శివుడు వాకమండి. శివుడు పొందిగినాడు. ఈశ్వరుడు శివరాత్రి అంటే శివుడు అది ఇది మా తర్వాత చేసి నూకది కాబట్టి మాకు చిన్న అప్పటి నుంచి కూడా పూర్వకాలం నుంచి కూడా శనగపప్పు, అరటిపండు పెడతారు. ఖజ్జూరం, ఆ స్వీట్స్ ఇవే పకోడా ఏవో పెడతారు. అంతే, అంతమించి ఇంకేం పెట్టరు నాకు తెలిసి. బట్టలు బట్టలే చూపుకుంటారు దేవుడికి, అంతే.